హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మొన్న హాస్పిటల్ వ్లాగ్ పెట్టాను కదా, దాని తర్వాత నాకు కొన్ని బ్లడ్ టెస్ట్ రాశారనమాట. సో దానికోసం మార్నింగే రమ్మన్నారు. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ ఆ రోజు చాలా వర్షం పడుతుంది. తెల్లవారి ఏం తినకుండా ఫాస్టింగ్తో రమ్మన్నారనమాట. అంటే ఇది థైరాయిడ్ అలాగే మన షుగర్ టెస్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా దాని గురించి మార్నింగ్ రమ్మన్నారు. వెళ్తున్నా బిఫోర్ ఫాస్ట్ వెళ్ళాలి కదా. నాకేమో చాలా నీరసంగా ఉంది. ఇక్కడ ఇవైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడంతా కూడా గోలగోలగా ఉంది. అండ్ ఎస్, నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. ఎందుకు ఒక్కదానికి ఇంకా ఆటో ఇది వాకబుల్, సో నడిచేయచ్చు. అందుకని నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. వచ్చేసాను హాస్పిటల్కి. బ్లడ్ టెస్ట్ అంటే ఎప్పుడు టెన్షన్గానే ఉంటుంది నాకు, ఎవ్రీ టైం అనమాట. అలాంటిది ఇప్పుడు ఫాస్టింగ్లో ఒకసారి, అలాగే తినిన తర్వాత 1.5 అవర్ తర్వాత ఇంకోసారి బ్లడ్ ఇవ్వాలన్నమాట. చూసారా ఈరోజు ఎంత బ్లడ్ పోయిందో నాకు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన దగ్గర నుంచి టైం కొంటున్నాను. యాక్చువల్లీ కొంతమందికి బ్లడ్ టెస్ట్ అనేది 3rd మంత్లో తీయమని చెప్తారన్నమాట. నాకైతే నేను అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ తీయలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చాక థైరాయిడ్ ఎంత లెవెల్లో ఉంది, అలాగే షుగర్ ఏమైనా ఉందా అనేటువంటి ఒక డౌట్తో ఈ 2 టెస్టులు అనేది రాశారనమాట. దీని తర్వాత నాకు 5th మంత్లో ఇంకొక బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. అండ్ ఇది వచ్చేసి టోటల్ మన కండిషన్ ఎలా ఉంది అనేది డాక్టర్కి ఒక క్లారిటీ రావడానికి అనమాట. అలాగే చెప్పాను కదా నేను ఆల్రెడీ నా ప్లేట్లెట్స్ కొంచెం ప్రాబ్లం అని. సో ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి అండ్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అంటే మన తల్లికి తను ఆ బేబీని మోయగల శక్తి ఉందా, తనకి సరిపడా రక్తం ఉందా, అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట ఈ టెస్ట్ ద్వారా. అందుకని ఇవన్నీ టెస్ట్ చేస్తారు. సో వీటన్ని టెస్టులకి నాకైతే 1200 అయిందండి. బ్లడ్ తీసిన ప్రతిసారి నేను ఇలాగే కళ్ళు మూసుకొని ఉంటాను అండ్ నా గాడ్ని తలుచుకుంటాను అనమాట. అప్పుడే నాకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది. అందుకని తలుచుకొని ఉంటాను. కానీ ఈ బ్లడ్ తీసేవాళ్ళు భలే తీస్తారులే, నాకు ప్రతిసారి అనిపిస్తుంది ఎంతైనా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. మన నరం ఎక్కడుందో అనేది చూసి చక్కగా కొంతమంది అయితే అసలు తీస్తున్నారు అన్నట్టు కూడా అనిపించదు. తిని కూడా బాగా తీశాడు ఈ అబ్బాయి. అండ్ తర్వాత అయిపోయింది, టెస్ట్ అయిపోయింది. ఇదిగోండి మార్నింగ్ వచ్చాను కదా, ఎవ్వరూ లేరు అసలు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రమ్మన్నారు కదా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ బాగానే చేశారండి. ఇడ్లీ అండ్ ఒక బోండా తిన్నాను, చాలా బాగుంది. అనుకుంటాం కానీ చిన్న హోటల్స్లోనే చాలా బాగుంటుంది టిఫిన్. అయిపోయింది. టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా 1.5 అవర్ వెయిట్ చేయాలి. ఏం చేయాలో తెలియక హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ విందామని ఫిక్స్ అయ్యాను. కానీ అవ్వలేదు, మొత్తం అన్ని కాల్స్తోనే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బ్లడ్ ఇచ్చేసాను సెకండ్ టైము. వస్తున్నాను హోమ్. ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేటప్పటికి 11 అయ్యింది. అవి పడుతున్నాడు. వచ్చే జార్లో కాయగూరలు అన్నీ తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. పాలకూర మంచిది కాబట్టి తీసుకున్నాను. ఇది పాలకూర పప్పు వండబోతున్నాం అన్నమాట. నేను వెళ్ళిన తర్వాత అబ్బి మిల్క్ తాగి మళ్ళీ పడుకున్నాడంట. పడుకొని ఇప్పటి వరకు నిద్ర లేగలేదు. సో వాడిని ఫస్ట్ నిద్ర లేపాలి, ఎందుకంటే మధ్యాహ్నం పడుకోవడం చెప్పేసి నేను వాడిని నిద్ర లేపడానికి వెళ్తున్నాను. అవి ఏనా మంచిగా బొజ్జున్నా చిన్నడు చిన్నకన్నా ఓ మా మంచిగా బొజ్జుంటావు నువ్వు. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. నేను అంతసేపు నువ్వు బొజ్జుంటావా చెప్పు. నేను నీకోసం ఐస్క్రీమ్ తెచ్చాను, చూస్తావా? ఐస్క్రీమ్ తెచ్చాను నేను నీకోసము. మీ చెల్లి కూడా నీలాగా ఇంటే ఎంత బాగుంటుందో బొగ్గలు వేసుకొని. నీలాగా బొజ్జుండేమో కొత్తలోని కదా మీ చెల్లి, అవునా? అబ్బి నిద్ర లేసినప్పుడు భలే క్యూట్గా ఉంటాడు. ఈసారి అయితే అది క్యాప్చర్ చేయగలిగాను అనమాట. ఎప్పుడు చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు ఏడుస్తాడని చెప్పేసి చేయను. అండ్ వాడు చూడు లేసి కాసేపు కులుకుతూ ఉంటాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించిద్ది వాడిని చూస్తుంటే, అలాగా ముద్దొస్తాడు.
అండ్ ఐస్ క్రీమ్ తెచ్చానని చెప్తే లేచాడనమాట. నిజంగా ఐస్ క్రీమ్ తెచ్చా, వాడికోసమే కాదు నా కోసం కూడా. ఐస్ క్రీమ్ సర్ప్రైజ్ బాగుంది. వావ్ వావ్ ఐస్ క్రీమ్ బాగుంది బాగుంది. నాకు నాకు లేడా నాకు నాకు లేడా సూపర్ సూపర్గా ఉంది. సూపర్ టేస్టీ. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. యాక్చువల్లీ అభి వంకతో నేనే కొనుక్కున్నాను ఐస్ క్రీమ్. నాకు తినాలనిపిస్తుంది రోజు ఐస్ క్రీమ్ అంటే నేనే తెచ్చుకున్నాను. బాగుంది కదా అది విషయం. నా పెట్టు సూపర్. అభిది పేరు, నాది ఊరు. నాకు తినాలనిపించి తెచ్చుకున్నాను ఐస్ క్రీమ్. ఇదే ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కాసేపు పడుకుందామంటే పడుకొని ఇచ్చాడా అభి పడుకున్నాడు. అందుకే మేడం అది తీసుకొచ్చా. అక్కడ కార్ ఉంది, కార్ తీసుకొచ్చాడు. కానీ కార్తో ఆడకుండా ఇదిగో వీటితో ఆడుతున్నాడు. వాటితో ఆడుతున్నాడు చూసావా. ఇవే బొమ్మలు వాడికి. కార్లు, టాయ్స్ అవన్నీ కొనడం వేస్ట్. అది అలా ఆడతాడు కదా. వాడు అలా ఆడుతుంటే మనం ఏం చేస్తాం అంటే ఇలా బట్టలు మడత పెట్టుకుంటున్నాం అన్నమాట. ఒక పని అయిపోద్ది కదా బట్టలు మడత పెట్టుకుంటే.